అదేంటో సాయంత్రం మా రావుగాని ఇంట్లో అస్సలు ఉండబుద్ది కాదు. ఖాళీగా ఉండే నాలాంటి అబ్బాయిలకు బయటకు వెళ్ళడానికి పెద్ద కారణాలు కూడా అక్కర్లేదు. క్యాజువల్ గా తిరగడానికి వెళ్దాం అనుకునే లోపే యాజ్ యూజువల్ గా ఇంట్లో నుండి అనే క్వశ్చన్. అప్పుడే మనం చాకచక్యంగా ఆన్సర్ చేయాలి. ఏం లేదు మమ్మీ, ఇక్కడికి ఫ్రెండ్ వాళ్ళ కుక్కకి సీమంతం అంటే చూడ్డానికి వెళ్తున్నాను అని చెప్పేసి బయటకు వచ్చేసాను. అలా విజయవాడలో సాయంత్రం పూట గాలికి తిరుగుతూ ఉంటే బాగుంటుంది భయ్యా. విజయవాడలో తిరగడానికి పెద్దగా ఏముండవు. ఒకటి బందర్ రోడ్డు, రెండు ఏలూరు రోడ్డు. నీళ్ళలో ఎక్కడ మునిగినా ఒడ్డు కొట్టుకొచ్చినట్టు విజయవాడలో ఎక్కడ తిరిగినా బందర్ రోడ్లోనే వెళ్తాం. అదిగో మన బందర్ రోడ్డు మాటల్లోనే వచ్చేసింది. ఎప్పుడు చూడు ఈ పానీపూరి బండి దగ్గర పులిహోర పొట్లం కోసం కొట్టుకున్నట్టు కొట్టుకుంటారు భయ్య. సరే, మన డ్యూటీ దిగే టైం అయింది. ఇంటికెళ్లే ముందు కొంచెం వెయిట్ పెంచుకొని వెళ్దామని చెప్పానని బండి పాలిక్లినిక్ రోడ్డు వైపు తిప్పాను. ఇదే మదర్ తెరేసా సర్కిల్. ఇది ఎప్పుడు పెట్టారు? ఈ రోడ్ లో ఫుడ్ కోర్ట్ అండర్ రేటెడ్ భయ్య. ప్రైసెస్ తక్కువ, టేస్ట్ ఎక్కువ. చూడముచ్చటగా ఉంది ఈ స్పాట్. మనోడు ఖాళీగా ఉన్నాడని మనోడి దగ్గర బండి ఆపాను. చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాను. వేడివేడిగా ఉన్న నూడిల్స్ ని హడావుడిగా తినేశాను. టేస్ట్ మాత్రం అదిరిపోయింది. టేస్ట్ నచ్చేసి ఇంట్లో వాళ్ళ కోసం కూడా పార్సల్ కట్టించేశాను. ఈ బండి అయితే పాలిక్లినిక్ రోడ్ లో ఉంది. ఇటు వెళ్తే మదర్ తెరిసా సర్కిల్, ఇటు వెళ్తే నిర్మలా కాన్వెంట్. మరి ఈ బండికి రివ్యూ ఇచ్చేద్దామా? పాజిటివ్స్: టేస్ట్, క్వాంటిటీ, ప్యూర్ చికెన్, కంపారిటివ్లీ హైజీన్. నెగటివ్స్: నన్. మనోడి ప్రైసెస్ డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, కావాలంటే చెక్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. బాయ్.